విశ్వప్రసాద్ గారు సార్, అంటే ఈ సినిమా అన్ఫార్చునేట్గా అఖండ మీద వచ్చి పడింది, అది ఓకే. బట్ వన్స్ అఖండ పడ్డాక రియాక్షన్ కూడా మీది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది సార్. ఎందుకంటే 2 రోజుల ముందు యూఎస్లో ప్రీమియర్స్ చేసేయడం, ఒక రోజు ముందు ఆబ్వియస్లీ అఖండ ఆల్మోస్ట్ సేమ్ రిలీజ్ డే. అంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏదన్నా కొంచెం, అంటే మీకు ఈటీవీ విన్ ఉంది, మీ డిజిటల్ పార్ట్నర్. నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అయితే ఆబ్వియస్లీ మీకు విండోస్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. వాళ్ళు ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారని అనుకుంటున్నాను నేను. బట్ ఏదన్నా విశ్వప్రసాద్ గారు వెనక్కి వెళ్ళడం, మార్చుకోవడం అనేది ఇష్టం లేక కొంచెం తీసుకున్న డెసిషన్ అనుకోలేదు. అంటే మీకు తెలిసింటే 24లో ఈగల్ సినిమా నేను చేంజ్ చేశాను డేట్. అప్పుడు వి వర్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద లాట్ అండ్ ఐ హ్యాడ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ కాంట్రాక్ట్. అంటే నాకు కావాల్సిన రిలీజ్. సో విశ్వప్రసాద్ వెనక వెళ్ళడం అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సెకండ్, ఈ సినిమా డెఫినెట్గా అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద వన్ హూ వాజ్ క్లోజ్లీ వాచింగ్ అఖండ 2 ఎప్పుడు వస్తుంది అని. అండ్ వీ రియలీ వాంట్ టు మూవ్ అవుట్ ద డేట్. డేట్ మూవ్ చేయాలనుకున్నప్పుడు వి లుక్డ్ అవుట్ ద డేట్స్, అంటే మాకున్న ఆప్షన్స్ ఏమి అని. సో 19th, 25th లేదంటే జనవరిలో సంక్రాంతి అయిపోయిన వరకు యూనో ద సీజన్. అన్ని సినిమాలు సంక్రాంతిలో వచ్చినప్పుడు 26th ఈజ్ నాట్ ఆప్షన్. దెన్ ఫిబ్రవరి 6th కూడా ఆలోచించడం, అంటే మూవ్ అవుదామా అని. February 7th నుంచి వరల్డ్ కప్ ఉంది. సో ఎలా చూసినా మాకు అంటే ఆల్రెడీ మా మార్కెటింగ్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఆ టైంలో 2 months మూవ్ అవ్వడం కరెక్టా, దానికన్నా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మార్చ్లో మరీ చాలా ఉన్నాయి సినిమాలు. సో మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వాజ్ February 6th. సో బట్ ఆల్రెడీ ఇంత మార్కెటింగ్ కంటెంట్ బయటికి వెళ్ళినాక 2 months సస్టైన్ చేయగలమా అన్నది ఒకటి ఆలోచించి మొత్తం టీం అంతా డిస్కస్ చేసుకున్నాము. దెన్ వితౌట్ మేబీ అంటే మూవింగ్ 1 day ఈజ్ ఓకే అని. మీరు చెప్పిన యూఎస్ వచ్చి ఇఫ్ ఐ చేంజ్ ద షెడ్యూల్ నాకు స్క్రీన్స్ దొరకవు యూఎస్లో. ఇప్పుడు వన్స్ యూ లుక్ బ్యాక్ ఏం జరిగిందనేది చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? అసలు లేదండి, రిగ్రెట్ అవ్వడానికి ఏమిటంటే ఇప్పుడు 2 days ముందు ప్రీమియర్ చేసినాము, ఇక్కడ ఇండియాలో 1 day బిఫోర్ వేసినాము. సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్ వీ హ్యావ్ వీఆర్ గెటింగ్ ఫిల్డ్. అంటే మేము అనుకున్నది అంటే మాదో చిన్న సినిమా, బాలయ్య గారిది ఇట్స్ అఖండ 2 ఈజ్ వెరీ బిగ్ మూవీ, ఇట్ విల్ బీ వెరీ బిగ్. బట్ ఇంకొక మూవీకి, ఒక చిన్న మూవీకి ఒక స్పేస్ ఉందనే వచ్చినాము. అండ్ ఆ స్పేస్ ఉన్నట్టే కనిపిస్తుంది ఇంకా. సరే. అండ్ అఖండ ఈ ఏదైతే ఫైనాన్షియల్ లాస్ట్ ఇష్యూలో జరిగిందో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, రాజాసాబ్కి ఏం ప్రాబ్లం